సెక్రటేరియట్లో మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై చర్చించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వర్షాకాలంలో డెంగూ, చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. ఇక వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం. ఇక పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్లాన్ చేయాలన్నారు. ఇక అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైన స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై చర్చించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వర్షాకాలంలో డెంగూ, చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్లాన్ చేయాలన్నారు. అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైన స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులవృత్తులు వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల వస్తు ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ లో ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులను పరిశీలించారు డిప్యూటీ సీఎం, మంత్రులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్ లో కులవృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసింది బీసీ సంక్షేమ శాఖ. ఈ ఎగ్జిబిషన్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. చేనేత వస్త్రాలు, మట్టి కుండలు, మేదర బుట్టలు, పూసలు, రాగి పాత్రలు, ఐరన్ గొడ్డల స్టాల్స్ ను పరిశీలించారు డిప్యూటీ సీఎం, మంత్రులు. వాటి తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్తో కులవృత్తులు చేసేవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హ్యాండ్మేడ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డవారు గ్రామాల్లో తయారు చేసే వస్తువులను ప్రోత్సహించాలన్నారు. దీంతో కులవృత్తుల వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక
సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బోనాల పండుగ సందర్భంగా కుల వృత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనం నుంచి మొదలు ప్రతి వస్తువు కూడా కుల వృత్తుల వారు తయారు చేసిన వస్తువులపై ఆధారపడతామన్నారు. ప్రకృతి రీత్యా తయారు చేయబడ్డ వస్తువులు వాడటంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు ఆరోగ్యంతో పాటు కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహం అందించవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఒక కుల వృత్తుల లేదా బలహీన వర్గాల పక్షాన మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా పాత్రలో ఇతరత్ర వాడినా అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడేటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక ఈ పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా రెండు ప్రయోజనాలు. ఒకటి మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము, వాళ్ళకు ఆర్థికంగా సహకారం చేయడం. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే ఈరోజు ప్రారంభమైన ఈ స్టాల్స్ను అందరూ ఆదరించి ఇక్కడ జరిగేటువంటి కుల వృత్తుల యొక్క తయారైనటువంటి పరికరాలను, వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళని ప్రోత్సహించాలి, కుల వృత్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తాను. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన 30 స్టాళ్లలో చేనేత వస్త్రాలు, కుమ్మరి కుండలు, కొయ్య బొమ్మలు, ట్రెడిషనల్ జ్యువెలరీ ఐటమ్స్, పిండి వంటలను ప్రదర్శనకు ఉంచారు. ఎగ్జిబిషన్ లో తిరుగుతూ పలు స్టాల్స్ ని సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో చేనేత, కుమ్మరి, కమ్మరి, వెదురు కళాకారులు, పూసలు, బెస్త సంఘాలు తమ వస్తువులను 30 స్టాల్స్లలో ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 29 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు అధికారులు. మాదాపూర్లోని సినీ హీరో మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారుల సోదాలు ముగిశాయి. 5 గంటలు సోదాలు చేశారు అధికారులు. ఇక భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమాను నిర్మించారు మంచు విష్ణు. అయితే ట్యాక్స్, జీఎస్టీ ఎగవేతపై పలు ఆధారాలు సేకరించారు అధికారులు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా కన్నప్ప చిత్రం అయితే రిలీజ్ కాబోతా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి కన్నప్ప చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి కార్యాలయంపై అయితే జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. మనం గమనిస్తే ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలా రాష్ట్రాలలో, దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం గమనిస్తే కన్నప్ప మూవీ ఏవిఏ ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి అయితే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు అన్ని రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా రిలీజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో ఇటు మంచు విష్ణుతో పాటు అదేవిధంగా పలువురు ఇళ్లలో కూడా జీఎస్టీ అధికారులు అయితే తనిఖీలు చేసినట్టు మనకు తెలిసింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇటు అధికారులు సాయంత్రం 4 గంటల నుంచి అయితే ఇటు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలలో ఇటు సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే జీఎస్టీకి సంబంధించినటువంటి డబ్బులు ఎగవేసినట్లయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు అధికారులు అయితే పూర్తిస్థాయిలో ఇక్కడికి వచ్చి చిత్ర యూనిట్తో కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కార్యాలయానికి ఇటు నిర్మాతగా ఉన్నటువంటి మోహన్ బాబు కూడా రావడం జరిగింది. మోహన్ బాబు కూడా వచ్చి ఇటు జీఎస్టీకి సంబంధించినటువంటి అధికారులకు కావాల్సినటువంటి వివరాలను, ఆధారాలను కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి మనం గమనిస్తే ఏపీలో 10 రోజుల పాటు కూడా సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 10 రోజుల పాటు కూడా టికెట్ ధరలను 50 రూపాయలు జీఎస్టీ అదనంగా పెంచుకునేందుకైతే అవకాశం కల్పిస్తూ అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే
దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికి ఎలాంటి ఇటు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాకపోయినప్పటికీ ఈ నెల 27న చిత్రం రిలీజ్ కాబోతా ఉంది. మనం చూస్తే ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు చాలామంది అగ్ర తారలందరూ కూడా ఇక్కడ నటిస్తున్నటువంటి చిత్రం ఇది. ఎందుకంటే ఇటు ప్రభాస్తో పాటు అదేవిధంగా ఇటు టాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించినటువంటి అక్షయ్ కుమార్, మోహన్ బాబు, అదేవిధంగా ఇటు మనం నటీనటులలో గమనిస్తే ఇటు కాజల్ అగర్వాల్తో పాటు నయనతార, జోష్తా, అదేవిధంగా ప్రీతి ముకుందన్ తదితరులు కూడా ఈ యొక్క చిత్రంలో అయితే నటిస్తున్న క్రమంలో ఈ చిత్రానికి భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికే ఇటు చిత్ర యూనిట్ కూడా ప్రకటించడం జరిగింది. భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి అయితే మనం గమనిస్తే చిత్ర యూనిట్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు, దానికి సంబంధించినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక డబ్బులకు సంబంధించి అధికారులు తనిఖీలు చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 27న చిత్రం రిలీజ్ కావడంతో 2 రోజుల ముందే ఇటు జిఎస్టీ అధికారులు అయితే ఇటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి కార్యాలయంలో అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా జిఎస్టీకి సంబంధించినటువంటి డబ్బులపైన దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే భారీ బడ్జెట్ చిత్రాల ముందు ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ 2 రోజుల ముందే ఇది జరగడం అయితే కొంత ఫ్యాన్స్లో అయితే సినిమా రిలీజ్పై అయితే కొంత సందిగ్ధత నెలకొన్న క్రమంలో చిత్ర యూనిట్ కూడా దీనికి సంబంధించి జిఎస్టీ అధికారులు వివరణ కోసం మాత్రమే వచ్చారు. ఈ క్రమంలోనే చిత్రం యథావిధిగా ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా రిలీజ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందైతే ఇప్పటికే మూవీ మేకర్స్ చెప్తున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించి జిఎస్టీ అధికారులు చేసినటువంటి తనిఖీలు అయితే ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం చూస్తున్నాం కన్నప్ప మూవీ అనేది గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే డిలే అవుతూ వస్తుంది. కానీ ఈ క్రమంలోనే ఈ నెల 27న సినిమా రిలీజ్ కాబోతున్న క్రమంలో ఇటు జిఎస్టీ అధికారులు చేసినటువంటి ఆకస్మిక తనిఖీలు అయితే కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పవచ్చు. కెమెరామెన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణం మారడంతో వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు జనాలు. దీంతో రోగులు హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. కాలనీలు, బస్తీల్లో మూసీ పక్కన నివాసం ఉంటున్న ప్రజలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దోమలు పెరగడంతో డెంగూ, మలేరియా, టైఫాయిడ్ విస్తరిస్తోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇక నగరంలో వైరల్ ఫీవర్స్ కు సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. బస్తీల్లో అదేవిధంగా కాలనీల్లో ఈ మురుగునీరు పక్కన లేకపోతే మురుగు కాలువల పక్కన ఉండేటువంటి ప్రజలను డెంగ్యూ బెడద ఎక్కువగా వేధిస్తుంది. దోమకాటుతోని ఈ వ్యాధి బారిన పడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో యూపీహెచ్సి హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ హాస్పిటల్కి జ్వరాలతోని చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి టెస్టులు కూడా చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించి వాటిని నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత డెంగ్యూ ఉందని తెలిస్తే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. గతంలో ఈ డెంగ్యూకి సంబంధించి నీళ్లు నిల్వ ఉన్న దగ్గర గంబూష చేపలను వదలడం ద్వారా దాని దోమ లార్వాలను అవి తినడంతో కొంచెం డెంగ్యూ బెడద తగ్గుతుండేది. దాంతోపాటు ఏదైతే ఇళ్లలో నీరు నిల్వ ఉంటుందో దాన్ని డ్రైడేగా పాటించడంతో కూడా ఆ దోమ లార్వాలు ఉండకుండా చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే కొద్ది రోజుల నుంచి ఈ ఇంటి దగ్గర సంబంధించినటువంటి ఇంటింటి తనిఖీ కానీ ఈ నీటి నిల్వ లేకుండా చూడడం కానీ ఇట్లాంటివి లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. దాంతో సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 3-4 రోజుల్లోనే 27 కేసులు హైదరాబాద్ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకే రోజులో అంటే 3-4 రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య నమోదు కావడంతో ప్రజల్లో అయితే ఒక ఆందోళన ఉంది. అయితే చెరువుల్లో ఉన్నటువంటి నాలాల్లో ఉన్నటువంటి గుర్రబ్డెక్క తీయకపోవడం, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల బెడద ఏడాది అంతా కూడా ఉండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇక్కడ ఒక పాప ఉన్నారు. ఆ పాప కూడా జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పటి నుంచి వచ్చిందమ్మా జ్వరం? 3 days నుంచి ఉంది ఫీవర్. నైట్లో అయితే ఫుల్ అవుతుంది, ఏడుస్తుంది, భయపడుతుంది కొంచెం. అసలు ఏం తింటలేదు. అసలు 3 years ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాము. చూపించారు ఎక్కడ? అంటే దగ్గర చూపించాం కానీ తగ్గలేదు, అందుకే ఇక్కడ వచ్చాము. ఏం లేదు, ఇక ఇప్పుడు ఫస్ట్ టైం చూపించాలి. అది ఏమైనా ఫీవర్ ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకా ఏమో తెలీదు. అవును, ఫుల్ ఉన్నాయి దోమలు. ఇక్కడ బంజారాస్ 14 road number నందిని నగర్ ఫుల్ దోమలు, స్మెల్, వాటర్ అంతా ఆగుతాయి. నీట్గా ఉండదు, నీట్గా అస్సలు ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి కొడతారు, అస్సలు ఎప్పుడు కొట్టారు, రెగ్యులర్గా అస్సలు కొట్టారు. ఆ దోమలు ఫుల్ వస్తాయి, ఈగలు, దోమలు, బొద్దింకలు అయితే ఫుల్ ఉన్నాయి. సాయంత్రం నైట్లో అయితే కుడుతున్నాయి
ఫుల్. ఏం చేస్తారు మరి మీరు దోమలు కుట్టకుండా? ఇంకా అలర్ట్ అంతే ఏం చేస్తాం, ఇక అలర్ట్ పెట్టుకుంటాం. ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటుందా జ్వరం? ఇది మొన్న నుంచే వచ్చింది బాగా. ఆ ఏరియాలో కూడా చాలా మందికి. ఏమో మరి, మేము కొత్తగా వచ్చాము అక్కడ, అంత తెలీదు. మా పాపకైతే ఫుల్ ఫీవర్ ఉంది అంతే. ఇది చూసినాం కదా, అంటే కాలనీల్లో ఉండేటువంటి సమస్య ఇదే. నీళ్లు నిలిచినప్పటికీ కూడా అవి వెళ్ళిపోయే మార్గం లేకపోవడము, వాటిలో దోమలు డెవలప్ అవడం కారణంగా ఆ లార్వాలు పెరిగిపోయి దోమల కారణంగా వాళ్ళు దోమకాటుకు గురై చాలామంది ఈ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. దాంతో డెంగ్యూ కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం, అసలు దీనికి రీజన్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, దాని దోమ కారణంగా వచ్చేటువంటి డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ బంజారాహిల్స్ యూపీహెచ్సిలో మనం డాక్టర్తో ఉన్నాం, డాక్టర్ కాశిఫ్ ఉన్నారు. ఆయన అడుగుదాం ఎట్లాంటి రీజన్స్ పేషెంట్స్ చెప్తున్నారు, మీకు వాళ్ళు మీ అబ్జర్వేషన్ ఏంటి, పేషెంట్స్ ఏమేమి చెప్తున్నారు? ఇక్కడ డైలీ మాకు 50 నుంచి డైలీ మాకు పేషెంట్స్ వస్తున్నారు. చాలాసార్లు మనకు ఫీవర్ సార్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి అని చాలా మటుకు పేషెంట్స్ వస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాతావరణం మార్పులు చేయడం వల్ల, ఒకసారి ఎండ ఒకసారి వర్షం వల్ల ఈ పేషెంట్స్ అనేటోళ్ళు చాలా చల్లటి నీళ్ళు తాగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, చల్లటి నీళ్ళు, ఈ కంప, స్ప్రైట్స్ ఇలాంటి బెవరేజెస్ తాగినడం వల్ల వాళ్ళకి గొంతు నొప్పి వస్తుంది ఒకటి. రెండోది ఆ చలి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. సో ఇవి నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాతావరణ మార్పులలో వస్తుంటుంది. అండ్ ఇది సీజనల్ కాబట్టి మనం ఇప్పుడు డెంగ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్ సీజన్ ఇది. సో మనం స్టోర్డ్ వాటర్ని పెట్టకుండా, ఆర్టిఫిషియల్లీ వాటర్ స్టోర్ చేయకుండా మనం ప్రివెన్షన్ చేయొచ్చు ఒకటి. రెండోది చాలా మటుకు పేషెంట్స్ నా దగ్గర వచ్చేటోళ్ళు చిన్నపిల్లలు ఉంటున్నారు, 5 years నుంచి 15 years వాళ్ళు ఉంటున్నారు, మళ్ళీ మధ్య మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు. అందరూ ఫీవర్, హెడేక్, ఒళ్ళు నొప్పులు సార్, చాలా బాడీ పెయిన్స్ అవుతున్నాయని ఇదే రకమైన సిమ్టమ్స్తోనే వస్తున్నారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కొంచెం హైడ్రేషన్ తీసుకోండి. ఒకవేళ జ్వరం 2 days to 3 daysకి తగ్గకపోతే మీరు వచ్చి మా దగ్గర టెస్టులు చెప్పండి. మా దగ్గర అన్ని రకమైన టెస్టులు అవుతున్నాయి, ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా హైడ్రేషన్ చేయండి, పర్సనల్ ప్రొటెక్షన్ చేయండి, చాలు. మేము ప్రతి దానికి మేము రెడీ ఉన్నాం. ఒకవేళ మీ సిమ్టమ్స్ అనేవి తగ్గకపోతే మా గవర్నమెంట్ తరపు నుంచి అన్ని టెస్టులు ఫ్రీగా అవుతున్నాయి, రండి చూపించుకోండి, దానికి తగ్గట్టు మేము మందులు ఇస్తాం. ఇది చూసారు కదండి డాక్టర్ చెప్పే విషయం. అయితే మందుల కొరత కానీ ఇతర ఇబ్బందులు, అంటే వైద్యపరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ లేకుండా చూడటం, ఇట్లాంటి అంశాలని కొంచెం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ కాలేజీలపై ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇక న్యాయ విద్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ 5వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్. టాప్ 10 కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీకి ఫస్ట్ ప్లేస్ దక్కింది. ఫస్ట్ ప్లేస్ లో బనారస్ హిందూ వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా కాలేజ్, సెకండ్ ప్లేస్ లో ఫ్యాకల్టీ ఆఫ్ లా అలీఘర్ ముస్లిం వర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలకు ఏమాత్రం తగ్గకుండా లా ఎడ్యుకేషన్లో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ. ఈ కాలేజీ నుంచి లా విద్యార్థులు జడ్జీలుగా సెలెక్ట్ అయ్యారు. ఇక చాలా మంది అడ్వకేట్లుగా పనిచేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో న్యాయ విద్యను అందిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్. పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ విద్యా సంస్థలని స్థాపించారు కాకా వెంకటస్వామి. దశాబ్దాలుగా పేదలకు విద్యను అందిస్తున్నాయి అంబేద్కర్ విద్యా సంస్థలు. ఇక యూజీసీ నుంచి ఇటీవలే అంబేద్కర్ విద్యా సంస్థలకు అటానమస్ గుర్తింపు దక్కింది. ఇండియా టుడే టాప్ 10 కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో 5వ స్థానం దక్కడంపై యాజమాన్యం, టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ బాగలింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ కాలేజీలపై ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. న్యాయ విద్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ 5వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ 10లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్. టాప్ 10 కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీకి 5th ప్లేస్ దక్కింది. ఫస్ట్ ప్లేస్ లో బెనారస్ హిందూ వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా కాలేజ్, సెకండ్ ప్లేస్ లో ఫ్యాకల్టీ ఆఫ్ లా అలీగర్ ముస్లిం వర్సిటీలు ఉన్నాయి. కాగా యూనివర్సిటీలకు ఏమాత్రం తగ్గకుండా లా ఎడ్యుకేషన్ లో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్. ఈ కాలేజ్ నుంచి లా విద్యార్థులు జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. ఇక చాలా మంది అడ్వకేట్లుగా పనిచేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో న్యాయ విద్యను అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్. పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారు కాకా వెంకటస్వామి. దశాబ్దాలుగా పేదలకు విద్యను అందిస్తున్నాయి అంబేద్కర్ విద్యా సంస్థలు. ఇక యూజీసీ నుంచి ఇటీవలే అంబేద్కర్ విద్యా సంస్థలకు అటానమస్ గుర్తింపు దక్కింది. ఇండియా టుడే టాప్ 10 కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో 5వ స్థానం దక్కడంపై యాజమాన్యం, టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటపాటలు, బోనాలతో మహిళల హడావిడి మొదలు కాబోతుంది. ఇక గోల్కొండ కోటపై విలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో రాష్ట్రంలో బోనాల పండుగ మొదలు కానుంది. 9 వారాల పాటు గ్రామదేవతలకు బోనాలు, మొక్కులు చెల్లిస్తారు భక్తులు. అంగరంగ వైభవంగా గోల్కొండ కోటపై రేపు బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ తల్లికి, మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక ఆచారాలతో బోనాల మొక్కులు చెల్లిస్తారు. అమావాస్య కావడంతో మెట్ల పూజలు నిర్వహించారు మహిళలు. కోటలోని మెట్టుకు బొట్టు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు గోల్కొండ కోటపైకి అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక, సాయిబాబాచారి ఇంటి నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తారు. మొదటి బోనం 28 కులాల తరపున పటేల్ వంశస్థులు నజర్ బోనం సమర్పిస్తారు. లంగర్ హౌస్ వద్ద అమ్మవారికి కళ్ళు శాఖ పోస్తారు. ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో వచ్చి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందిస్తారు మంత్రులు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి బోనాల పండుగ మొదలు కానుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. హెల్త్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు వంటి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో వసంత. ఈ కొండపైకి కదా మెట్లు పాతకాలంలో నిర్మించిన మెట్లు. సో ఈ ఆర్కియాలజికల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా వాళ్ళకుండ కండిషన్స్ అండ్ నార్మ్స్ లోపల మనకు బ్యారికేడ్స్ వేయడానికి పర్మిషన్ ఉంటుంది. అప్పటికి వాళ్ళు రోప్వే, అది ర్యాంప్ చేసి వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. దెన్ బ్యారికేడ్స్ అవన్నీ వేసాము, క్యూ లైన్స్ అవన్నీ, ఇండికేషన్ బోర్డ్స్ అవన్నీ సిద్ధం చేసాము. ఈ నైట్ లోపల అవి కూడా ఫిక్సప్ అయిపోతాయి. లైటింగ్ అరేంజ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. లాస్ట్ టైం వచ్చేసి 25 lakhs వరకు అన్నారు. ఈసారి ఒక వాతావరణం అనుకూలించి ఎట్లాంటి వర్షాలు అవి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకపోతే 35 to 40 lakhs వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇక్కడికి రావాలంటే మెయిన్గా ఓపెన్ అది ఉంటుంది కాబట్టి మనకు వాతావరణం కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. టెంపరీ షెడ్స్ వేశారు. వాళ్ళకి కావాల్సినవి వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అవి సప్లై చేస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ ఉంది. వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా డిస్పెన్సరీస్ కూడా మెయింటైన్ చేశారు. తర్వాత మొబైల్ టాయిలెట్స్ అవి కూడా ఏర్పాటు చేశారు. ఎవరికేమి ఇట్లా ఇబ్బందులు కలగకుండా ఉండాలని మా సంకల్పము. ఇది మేము పార్ట్ ఆఫ్ సర్వీస్ లాగా కాకుండా మాకు అమ్మవారు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ లాగా ఇది ఒక మాకు మేము ఒక భక్తిభావంతో ఈవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్
అదే భక్తి భావంతో అమ్మవారికి మేము సేవ చేసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో మేమంతా సర్వీస్ చేస్తున్నాము. రేపు ఉదయం నుంచి గోల్కొండ కోటలో భక్తుల రద్దీ కొనసాగనుంది. 12 గంటలకు లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే పట్టు వస్త్రాలు, ఘటాల, తోట్టెల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు ఆలయ చైర్మన్ చంటిబాబు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకొస్తున్నారు. మా తరపు నుంచి వాలంటీర్స్ 100 మంది ఉన్నారు. ప్రజలకంటే ఇబ్బంది కలగకుండా ఇక్కడే గేట్ దగ్గర తోపులాడు కాకుండా క్యూ పద్ధతిలో మేము పాటించుకుంటూ ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఆ భవనంపై ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. 1.5 hour పట్టవచ్చు మేడం. స్లోగా కానీ వీళ్ళందరూ తోపులాట్లు కాకుండా స్లో అమ్మవారు నెత్తి మీద ఎత్తుకు తీసుకెళ్తారు కాబట్టి స్లో మూమెంట్కి వెళ్ళేసేసి అక్కడ వెళ్తలోకి మనం కంప్లీట్ అవుతలోకి 8:30, 9 వరకు అయితే అవుతుంది మేడం. ఈ ప్రజలందరూ దర్శనం చేసుకుని వెళ్తలోకి 11 కూడా కావచ్చు. ఆ రోజు ప్రతి సండే రోజు మాత్రం ఎక్కువ వస్తాను మేడం. తర్వాత అయితే వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అమ్మవారి దగ్గరికి వస్తారు, వాళ్ళకి అన్నీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏ రోజు మనకి నెల మొత్తంలో ఈ మంగళవారం కూడా చాలా భక్తులు ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా అయితే 9 పూజలు ఉన్నాయి. ఇంకొక 4 రోజులు పూజలు చేసుకుంటే 13 రోజులు కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు. ఈ నెల రోజులు ఏదైతే డిపార్ట్మెంట్ ఉండాలో నెల రోజులు కంప్లీట్ ఇక్కడే ఉంటుంది మేడం. ఏది ఉన్నా ప్రతి డిపార్ట్మెంటు నెల రోజులు వాళ్ళకి వాటర్ కానీ హెల్త్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది మేడం. వాళ్ళ సమక్షంలో అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. గోల్కొండ కోట ప్రాంగణంలో అమ్మవారికి బోనం, వంట వార్పు చేసి తిని వెళ్తుంటారు. వారి కోసం ప్రత్యేక షెడ్స్ తో పాటు నీళ్ల సౌకర్యం కల్పించారు అధికారులు. భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే అక్కడ వారి పూర్తి సమాచారం ఉంటుంది. కానీ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ విగ్రహానికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో పర్యాటకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ స్టాచ్యూ వివరాలు తెలపాలని కోరుతున్నారు ప్రజలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మామూలుగా ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేశారంటే ఆ వ్యక్తి యొక్క సమాచారం, ఆయన యొక్క పేరు, ఆయన యొక్క జననం, మరణం అనేది ఒక శిలాఫలకంలో ఏర్పాటు చేసి పొందుపరుస్తూ ఉంటారు. కానీ ఎట్ ప్రెజెంట్ నా వెనకాల ఉన్న ఈ స్టాచ్యూకి, ఈ విగ్రహానికి మాత్రం ఈ వ్యక్తి యొక్క పేరు కావచ్చు, ఈ వ్యక్తి యొక్క మరణం, జననం కావచ్చు, ఈ ఎలాంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ఇటుగా వచ్చే పబ్లిక్ అసలు ఈ స్టాచ్యూ ఎవరిది, ఈ విగ్రహం ఎవరిది, ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి అనేది ప్రెజెంట్ ఒక పరీక్షలాగా మారింది పబ్లిక్ అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ స్టాచ్యూ విషయానికి వస్తే, ఈ విగ్రహం విషయానికి వస్తే ఈ వ్యక్తి యొక్క పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇక్కడ మొదటి వరుసలో ఏర్పాటు చేసిన విగ్రహానికి, ఈయన యొక్క విగ్రహానికి ఎలాంటి పేరు కావచ్చు, ఎలాంటి సమాచారం లేకపోవడంతో పబ్లిక్ అసలు ఈ విగ్రహం ఎవరిది, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎందుకు లేదు అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న అని చెప్పాలి. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా, ఎందుకని పెట్టలేదు అనేది ప్రజెంట్ ఒక ప్రశ్నలాగా మారిందని చెప్పాలి. సో దీన్ని బట్టే దీనికి సంబంధించి అసలు పబ్లిక్ ఈ విగ్రహం ఎవరిది అని అనుకుంటున్నారు, ఈ వ్యక్తి యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఎంతవరకు తెలుసు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ వెనకాల ఉంది కదా విగ్రహం, ఆ విగ్రహం మీకు ఏంటనేది తెలుసా సార్? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ ఉద్యమకర్త. ఈరోజు తెలంగాణ సాధించుకోవడానికి ఆయన కారణం ఎంతో, ఆయన కృషి కూడా ఉంది. ఈ తెలంగాణ సపరేట్గా రాష్ట్రం కావడానికి ఆయన ఈ పార్టీ ఇక్కడ ఈరోజున్న భారత రాష్ట్ర సమితి పార్టీ పురుడు పోసుకున్న ప్రాంతం జలదృశ్యం ఇది. ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ సాధించుకున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన విగ్రహం దగ్గర పేరు ఉండడము కరెక్టు. ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చు, ఆయన ఎవరో ఏంటో అని అనుకుంటారు. మీరు చెప్పేది ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు, అంటే తెలియదు అంటే అక్కడ మామూలుగా ఏ విగ్రహానికైనా కూడా ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తారు. ఆయనకు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్, ఆయన జననం కావచ్చు, మరణం కావచ్చు, ఆయన పూర్తి పేరు కావచ్చు ఏర్పాటు చేయాలి. కానీ ఏది లేకపోవడంతో ఇటుగా వచ్చే పర్యాటకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది ఎవరిది అనేది డైలమాలో. అవును, అది ఒక అందరికీ కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలంగాణకు అంత ఇంపార్టెంట్ పర్సన్ అన్నప్పుడు ఆయనను అట్లా నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పేరు రాయాలి, ఆయన జనన మరణాల వివరాలు, ఆయన గురించి ఒక వాక్యం రాసి అందరికీ ఈ జనరేషన్లో కూడా తెలుసుకునేటట్టుగా వేరే వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది.
వీళ్ళందరూ సాధించినారు కాబట్టే మనం ఈరోజు తెలంగాణ సొంత రాష్ట్రంలో ఉండగలుగుతున్నాం. సార్ చెప్పండి, మీరు ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదా మీ వెనకాల ఉన్నది. సార్ ఈ విగ్రహం గురించి మీకు ఈ వ్యక్తి యొక్క సమాచారం ఏమైనా తెలుసా? తెలియదండి, ఎందుకంటే దాని మీద పేరు లేదు కదా. పేరుంటే మనకు తెలుస్తుంది ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఇదయ్యాడు, ఏం చేశాడు, ఏమన్నా కింద మొత్తం మ్యాటర్ రాస్తే న్యూ జనరేషన్కి తెలుస్తుంది. ఆ మ్యాటర్ రాకుంటే ఏదో బొమ్మ ఉంది అనుకుంటారు. గవర్నమెంట్ అంత పెద్ద పెట్టారు, మళ్ళీ స్టాచ్యూ ఎందుకు పెట్టారు? స్టాచ్యూ పెడితే కంపల్సరీ పేరు పెట్టాలి, పేరు పెట్టకుండా స్టాచ్యూ పెట్టి వేస్ట్. సో మనతో పాటు మరొక పర్సన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే మీ వెనకాల ఏదైతే స్టాచ్యూ ఉందో, మామూలుగా అన్ని విగ్రహాలకి ఆ విగ్రహ పేరు అవన్నీ ఉండాలి, కానీ ఈ విగ్రహానికి పేరు లేదు. మీకు తెలుసా సార్ ఈ విగ్రహం ఏంటో? విగ్రహం అంటే తెలుసు కానీ నవ్వులో అని తెలియదు, ఎందుకంటే పబ్లిక్కి తెలవాలంటే పేరు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు అనేది ఇప్పుడు నాకు తెలుసు ఆయన కొండా లక్ష్మణ్ అని ఒక తెలంగాణ గురించి పదవి వదులుకోండి కాబట్టి ఇప్పుడు పేరు లక్ష్మణ్ మీరు చెప్పారు కాబట్టి తెలుసు. నాకు మ్యాక్సిమం నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసు, కానీ అలా పేరు ఉంటే ఇప్పుడు ఫలానా మనిషి అరే ఈయన ఇప్పుడు తెలిసినోడు కూడా తెలుసుకుంటాడు దాని గురించి. అరే ఈయన గురించి ఇప్పుడు ముఖం చూస్తే మనం ఫోటోలో చూసింది అలాగ ఉంటుంది, విగ్రహం చేసింది అలాగ ఉంటుంది. ఇంకా ఫేమస్ అందరిగా ఈయన ఇప్పుడు మోదీ ఉండు, బాబురు, జగన్నూరు వీళ్ళంతా ఏంటంటే మనకు తెలుసు కాబట్టి అవసరం లేదు వాళ్ళ పేరు. కానీ ఈయన పేరు మనకు ముఖం తెలుసు, కానీ ఇప్పుడు ఇట్లా ప్రతిమ చేసినప్పుడు ముఖం తెలియదు, అంత క్లారిటీగా ఉంటుంది. కాబట్టి పేరు రాస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే జనాలుగా మన ఫ్యూచర్ వచ్చే పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు, సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి ఆ విగ్రహానికి సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించి ఆ పూర్తి డీటెయిల్స్ ఉండేలాగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే ఆయనకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచి ఆయన ఎలాంటి పోరాటాలు చేశాడు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, ఎలాంటి పోరాటాలు చేశాడనే విషయాలన్నీ కూడా అందులో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ నుంచి వస్తున్న సమాచారం. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. డ్రగ్ ఫ్రీ లక్ష్యంగా నార్కోటిక్ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ సోమనాథం. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం 100 రోజుల మహా ఉద్యమ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. గత ఏడాది కాలంలో నార్కోటిక్ బ్యూరో 100 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిందన్నారు. ఇక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పిస్తామని తెలిపింది విద్యార్థి సేన. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు విద్యార్థి సేనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదంతోనే మాది యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం 1 year కంప్లీట్ చేసుకొని దాదాపు ఒక 100 కోట్ల డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా రేపు 26 జూన్ రోజు యాంటీ డ్రగ్ డే ఉంది. దానిలో భాగంగా యాక్టివిటీ చేస్తున్నాం. మాతో కలిసి ఈ 100 రోజుల కార్యక్రమం తీసుకున్నందుకు విద్యార్థి సేన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఈ 100 రోజుల కార్యక్రమంలో చెప్పిండి, ఇప్పుడు మన మిత్రుడు నిజామాబాద్, కామారెడ్డి, మొత్తం రంగారెడ్డి జిల్లా, అన్ని జిల్లాలు తిరుగుతామని చెప్పిండు. మేము వీలైన చోట్ల మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి దాదాపు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడంలో మేము ముందుంటామని, మాతో పాటు విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నూతన క్రీడా విధానాన్ని ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఇక సచివాలయంలో వివిధ గ్రామీణ క్రీడా సంఘాల ప్రతినిధులతో కలిసి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. దేశంలోనే ఆదర్శవంతమైన క్రీడా విధానం రూపొందించి ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు శివసేనారెడ్డి. ఇక సీఎం కప్పు తరహా పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తామని అన్నారు క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి.